దళిత యువకుడి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసు మరోసారి తెరపైకొచ్చింది. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాదిగా రాజమండ్రికి చెందిన ముప్పాల సుబ్బారావును నియమించారు. గతంలో జరిగిన దర్యాప్తులో లోపాలున్నాయని చెబుతున్న న్యాయవాది ముప్పాల సుబ్బారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంచలనం రేపున ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన కేసులోని ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావు గారిని నియమించడం జరిగింది. అయితే ఈయన సంబంధించి అంటే ఈ కేసులో సంబంధించి దళిత యువతుడిని హత్య చేసిన కేసులోని అనంతబాబు ఏ విధంగా హత్య చేశాడు, ఆ కేసు సంబంధించి దర్యాప్తు ఇప్పటివరకు ఏ రకంగా సాగింది ఏంటనే దాని మీద విచారణ అధికారులకు న్యాయ సలహాలు అందించవలసిందిగా కోరుతూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన దగ్గర ముప్పాళ్ల సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది మీకు? ఒకటి, గతంలో అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యాన్ని 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేసి మధ్యస్థ బెయిల్ ఇచ్చిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో పోలీసు వారు ఛార్జ్షీట్ వేయలేదని చెప్పేసి దాని మీద ఛార్జ్షీట్ ఒక్కళ్ళ మీదే వేశారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తుంది అంటే 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేయటం అనేది తనకన్నా బలమైన వ్యక్తి మీద చేయటం అనేది ఒక్కళ్ళకి సాధ్యమయ్యే అంశం కాదు. ఆయన తిరగబడితే అనంతబాబు చేతుల్లో మిగలడు. ఎవరై ఈ కేసుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తదుపరి విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఉన్నది. మిగిలిన ముద్దాయిలు కానివ్వండి, మిగిలిన ఆధారాలు కానివ్వండి, టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తదుపరి విచారణ జరపాలని చెప్పేసి వాళ్ళు కూడా డీజీపీ గారికి ఇచ్చారు, ఎస్పీ గారికి ఇచ్చారు. ప్రత్యేకమైన స్పెషల్ కౌన్సిల్గా ప్రత్యేక న్యాయవాదిగా నన్ను నియమించారు. డెఫినెట్గా ఏదైతే ప్రభుత్వం నా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళకి అవసరమైన సలహాలు సూచనలు కూడా అందించడానికి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి ముప్పాళ్ల సుబ్బారావు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.